హాయ్ అండి. ఈరోజు గోంగూర మటన్ వండుతున్నానండి. దానికోసం ముందుగా గోంగూర శుభ్రంగా కడిగి ఉడికించుకోవాలండి. కొద్దిగా సాల్టు, పసుపు, పచ్చిమిర్చి వేసి బాగా ఉడకనివ్వాలండి. గోంగూర ఉడికేలోపు కొంచెం వాటర్ పోసి ఉడకనివ్వాలండి. గోంగూర ఉడికేలోపు మటన్ కర్రీ వండుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టేసి ఒక నిమిషం ఫ్రై అవనివ్వాలి. చూడండి, ఫ్రై అయినాయి కదా. ఇందులో ముందుగా కడుక్కున్న మటన్ వేసుకోవాలండి. ఒకసారి కలుపుకోవాలండి. ఇందులోనే ఉప్పు, పసుపు, కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. అల్లం, వెల్లుల్లిపాయ, జీడిపప్పు, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం, యాలక పేస్ట్ చేసుకున్న మసాలా అండి. ఒక 2 స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకొని ఉడకనివ్వాలండి. నేనైతే మటన్ లేతగా ఉంది కాబట్టి 8 విజిల్స్ వచ్చినాయండి నాకు. మటన్ బట్టి విజిల్స్ రానివ్వాలండి. గోంగూర ఉడికిపోయిందండి. దాన్ని చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఒకసారి మిక్సీ పట్టుకొని కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ ఉడికిన కర్రీలో కొంచెం వాటర్ ఉండగానే ముందుగా పేస్ట్ చేసుకున్న గోంగూర వేసుకోవాలండి. బాగా కలుపుకొని ఒక నిమిషం మూత పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర మటన్ రెడీ అండి. దీన్ని వేడి వేడి రైస్లో ఉన్న, బగారా రైస్లో ఉన్న వేసుకుంటే చాలా బాగుంటుందండి.